వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి ఈరోజు ఆర్య వైశ్యుల సంక్షేమం గురించి ప్రతిపాదన చేయడానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏదైతే ఆర్య వైశ్య సంక్షేమంలో ముఖ్యమైన భాగం ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటువంటి ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2018లోనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిసారి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నంద్యాల బై ఎలక్షన్లో మాట ఇయటమే కాకుండా ఆ మాటను నిలబెట్టుకోవటానికి తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లతో నిధులు కేటాయించిన గొప్ప ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా అనగదొక్కి ఎక్కడైనా సరే ఆర్యవైశ్యులు కనబడితే గత ప్రభుత్వంలో వారిని ట్యాక్సులు వేసి వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని ఆ సైకో జగన్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వంలో ఒక ఆర్యవైశ్యుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఆర్యవైశ్యుడు బయటికి వచ్చి గొంతు విప్పాలన్నా ఎక్కడికక్కడ కేసులు పెట్టి నడి రోడ్డు మీద మోకాళ్ళ దండేసి కొట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదని చెప్తా ఉన్నా. కానీ యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ఆర్యవైశ్యులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో వాటన్నిటినీ మీరు మర్చిపోండి, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే గత కొన్నేళ్లగా కోరుకుంటున్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు కులవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని యువనేత నారా లోకేష్ గారికి చెబితే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆత్మార్పణ దినోత్సవం రోజు పెనుగొండ విచ్చేసి పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా పైకి లాగుతూ ఒక పోలిట్ బ్యూరో ఇచ్చిన, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన అత్యధిక భాగంగా రాజకీయంగా పైకి లాగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీదే అన్న సంగతి కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే పాదయాత్రలో మేమందరం చూసాం. గత ప్రభుత్వం సార్ పొట్టి శ్రీరాములు గారు ఎవరిని పట్టించుకోవట్లేదని గత ప్రభుత్వం చెప్తా ఉందని లోకేష్ గారు చెప్తే ఎక్కడో వాళ్ళు చెప్పే మాటలకి మీరు మైమర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు గారు అంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గౌరవం. ఏదైతే నవంబర్ 1 బదులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట ఇచ్చారు. ఇయటమే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి మళ్ళీ మార్చి 16 వరకు కూడా సంవత్సరం పాటు చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడిగాం సార్ నవంబర్ 1 మనం చేయలేదని అనేక సార్లు ఆ రోజు ఆ గత ప్రభుత్వం మన విమర్శ చేసింది. ఏం చేద్దాం సార్ అంటే అసలైన సిసలైన అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన దినోత్సవమే. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేస్తామని చెప్పి ముందుకు తీసుకెళ్తూ అమరావతిలో స్థలం కేటాయిస్తూ 58 రోజుల దీక్షగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మేము అందరం చూసాం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు మనందరికీ అండగా ఉండాలని యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ కడప మీదుగా కూడా వెళ్ళారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోయినా కూడా నివాళులర్పించపోతే ఈ కడప జిల్లా నుంచే బయటికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే సార్ మీకు చాలా చిన్న విన్నపం, గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని ముక్కలుగా విభజిస్తూ గుప్తా, శెట్టి, వైశ్య అని వివిధ రకాలుగా మమ్మల్ని చీల్చి చెండాడింది సార్. దయచేసి మీరు దాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆర్యవైశ్య కింద పెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్న నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. రాకేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాపు సంక్షేమం మీద మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి డీసీఎంఎస్ చైర్పర్సన్ శ్రీ కోట్ని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు కడప మహానాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన తీర్మానం కాపు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి. ఈరోజు కాపులందరికీ నారా చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఈరోజు నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వం 2014-19 ప్రభుత్వంలో కాపు సంక్షేమం కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 1000 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన నాయకుడు నారా చంద్రబాబు గారు. అలానే యువత అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాల కోసం కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే కాపుల అభివృద్ధి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపు భవనాలు తీసుకొస్తే ఆ సైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కాపు భవనాలన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆపేసే ప్రయత్నం చేశాడు. అలానే సుమారు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు 47,000 మంది కాపు కార్పొరేషన్ రుణాల కోసం అప్లై చేసుకోవడం జరిగితే అవన్నీ కూడా ఒక్క రుణం కూడా ఇవ్వకుండా మోసం చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలానే గత వైసీపీ ప్రభుత్వం రాగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి నట్టెట్టా ముంచిన జగన్మోహన్ రెడ్డి, కాపులు మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే కాపుల నాయకుల కోసం, కాపు నాయకత్వం కోసం అహర్నిశలు కాపులను ఎంకరేజ్ చేస్తూ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక చిన్న వయసులోనే రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు DCMS చైర్మన్ విశాఖపట్నానికి అందించిన నాయకుడు నారా చంద్రబాబు. అలానే నాకు ఎల్లప్పుడూ కాపులకి అలానే అన్నదండగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారి కోసం ఒక విషయం చెప్పాలి. ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు బాలాజీ నీకేం కాదు, నువ్వు ముందుకెళ్ళు అని ఒక సాధారణ ముందు నుంచి కుటుంబం నుంచి వచ్చి నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఒక మహానాడు సభ మీద మాట్లాడే అవకాశం కల్పించిన నాయకుడు నారా లోకేష్ గారు. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాపు జాతి అందరికి కూడా ఒక నమ్మకం, ఒక ధైర్యం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు కాపుల మీద ప్రేమతో సుమారు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలానే కాపు గత ప్రభుత్వంలో 2014-19లో కాపు యువకుల కోసం విదేశీ విద్య తీసుకొస్తే గత వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే విదేశీ విద్య కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ కాపు రిజర్వేషన్స్ తీసుకొస్తే ఆనాటి ముఖ్యమంత్రి నేరల్ సంజీవ్ రెడ్డి గారు తొలగించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దామోదర్ సంజీవయ్య గారు మళ్ళీ కాపు రిజర్వేషన్ పునరుద్ధరిస్తే మళ్ళీ కాసు బ్రహ్మానంద గారు ఆ కాపు రిజర్వేషన్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మన నాయకుడు నారా చంద్రబాబు గారు ఎప్పుడూ కాపుల అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి కాపు రిజర్వేషన్ తీసుకొస్తే గత సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి కాపు ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఒక సాధారణ కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇది ఫస్ట్ టైం నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ అందరితోనే మీ మధ్యలో కూర్చొని మహానాడు వేదిక చూసుకోవడం జరిగింది. కానీ ఈనాడు ఒక సామాజిక కుటుంబం నుంచి వచ్చిన, ఒక కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు వేదిక పంచుకునే ఇలాంటి మహానుభావులు అందరి ముందు వేదిక పంచుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మహానాడులో ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి శాసనాలలో 4వది అతి ముఖ్యమైనటువంటిది శ్రీశక్తి అనేటటువంటి ఒక తీర్మానం. ఇందులో మహిళా శిశు సంక్షేమం మీద, వాళ్ళ సాధికారత మీద మాట్లాడడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు సవితా గారిని ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు, యుగ పురుషుడు, ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ
తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త, సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరి ఆశాజ్యోతి, మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ధైర్యం, మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా, మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలా భావించి యువతకు భరోసా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల్ని అక్కను చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న నా సహచర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చెదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు స్త్రీ శక్తి, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి, వాళ్లకు భరోసా ఉండాలి, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఇది ఆస్తిలో హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాతనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టనే చెప్పాలి. ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి, రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయాన్ని తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను
ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి, మానవతా మూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అధికారంలోకి రాగానే మనం ఏదైతే మాట చెప్పామో, మహిళలను గౌరవిస్తూ, మహిళలను అక్కను చేర్చుకుంటూ, ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య శాఖలుగా 3 మంత్రులు ఉన్నాం. మహిళా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. మరి అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, సెర్పు ద్వారా కావచ్చు, మరి ఎన్నో విధాలుగా మరి టెక్స్టైల్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మహిళలకు ఆస్తుల హక్కే కాదు, రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం, ఇండ్లు మహిళలపై ఇచ్చాం. ఈరోజు మళ్ళీ మహిళా సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఓటర్లో సగం, మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. రాయలసీమ పులిబిడ్డ మన యువగళం అధినేత ఒక్కటే చెప్పాడు, సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం, ఒక పక్క బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడాలని చెప్పి దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు, చేనేతలకు మనం పెద్దపీట వేయబోతున్నాం, పూర్వ వైభవం తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మా రాయలసీమ బిడ్డ, మరి ఈరోజు మా రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి, మరి ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం, కొరియాలో ఉండే సూర్యుడిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రుడు మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల రోజుకి 20 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ రాయలసీమలో మాకు అవకాశం కల్పించడం చాలా గర్వంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నేను రాయలసీమ బిడ్డ అని పులివెందల ఎమ్మెల్యే గారు ఆ పులివెందల్లో కూడా అభివృద్ధి చేయకపోతే మనకు పార్టీలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఈ 10 నెలల్లో అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది బీసీల పార్టీ, బడుగు బడిహీన వర్గాల పార్టీ, మహిళలను చేదోడు వాదాడుగా ఉండే పార్టీ. ఇది స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు మన చంద్రన్న, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సబిత గారు. ఇదే శ్రీశక్తి తీర్మానాన్ని బలపరచడానికి
మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని ఆహ్వానిస్తున్నాం. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మాన్యశ్రీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, సహచర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందు కూర్చున్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు, స్త్రీ శక్తి. ఈరోజు మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అని పూర్వం ఉన్నటువంటి ఒక నానుడి. ఈరోజు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చి వాళ్ళని కుటుంబంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమం మనం జరిపించుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి హక్కుతో పాటు స్థానిక రిజర్వేషన్లో 9% ఇచ్చారు ఆ రోజు. అలా ఇచ్చిన తర్వాత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్తో పాటు కాలేజీల్లో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి స్త్రీ శక్తికి మరి కాస్త మనందరినీ వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి మహానుభావులు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీద ఒక గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకొని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచేటట్టు పరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా, ఎవరైనా ఒక లెటర్ రాసినా, ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు. అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా, ఆడపిల్లల మీద అగాధ్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాట తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు. ఆ రోజు అమరావతిలో మహిళల్ని బట్టలు ఊడదీసి వాళ్ళంతా అసభ్యకరంగా వాళ్ళని కొట్టి, అలాగే చాలామంది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మాలాంటి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అసభ్యకరమైన పోస్టు పెట్టి ఎంతో హింసించేవాళ్ళు. ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోను అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకం అంతా కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ముఖ్యంగా అమ్మని చెల్లిని బయటకు గెంటేసినటువంటి నాయకుడున్న ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ సొంత అక్క చెల్లిలా చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది. మహిళలకి ఒక బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళని ఆ బిడ్డని తీసుకెళ్ళి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో దించడం జరుగుతుండేది. అది గత కాలంలో దాదాపు 15 లక్షల మంది మహిళలకి అది ఎంతో సేవ చేసింది. కానీ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల పులి అని చెప్పుకుంటున్నటువంటి పిల్లి మనందరం కూడా మాట్లాడితే వెంటనే ఏదైనా వేరే రాష్ట్రానికి పారిపోతున్నటువంటి ఒక అసమర్థుడు మహిళల తాలూకా ఎన్ని పథకాలు క్యాన్సిల్ చేశాడు అనంటే చాలా పథకాలు, 1 కాదు 2 కాదు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నామృతం, తల్లి సురక్షా పథకం, సామూహిక సీమంతాలు, మహిళలకి ఉచిత వైద్య పరీక్షలు, బాలామృతం, తల్లి బిడ్డ చల్లగా, సైకిళ్ళ పంపిణీ, సకల బాలికల సంరక్ష, పెళ్లి కానుక, దీపం పథకం, డోక్రా మహిళలకి రుణాలు, ఇలాంటి చాలా పథకాలను రద్దు చేసి
మా అక్క చెల్లెలందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తాను. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఎవరికి కూడా పైసా ఇవ్వకుండా తిరిగి డ్వాక్రా గ్రూపులందరికీ కూడా, ఈరోజు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక. డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరినీ ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిస్తే అలాంటి డ్వాక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వకుండా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు డబ్బులు తినేసినటువంటి దేవాంతకుడు ఎవరయ్యా అంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి కూడా చెప్పక తప్పదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కాదు, అందరూ లీడర్లు. మీరందరూ కూడా సమావేశాలకు వెళ్ళి చెప్పే పరిస్థితి. సమావేశాల్లో ఖచ్చితంగా అందరికీ కూడా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్లో ఈరోజు రాష్ట్ర జనాభాలో 50% మంది మహిళలు ఉన్నారు. 50% మంది మేమే ఉన్నాం. ఆ రోజు మన నాయకుడు కండతోటి పెట్టుకుంటే ఇది గౌరవ సభ వచ్చినప్పుడే, ఇది గౌరవ సభగా వచ్చినప్పుడే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అని నాయకుడు చెప్పిన వెంటనే మొత్తం 50% మంది మహిళలు కూడా ఆయన వెంట నడిచి మహిళల ఓట్లు అత్యధికంగా పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం 4వసారి కూడా గెలిపించుకున్నామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లల్ని కానీ మహిళలను కానీ దయచేసి గౌరవించండి. మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న అఘాయిత్యాలు, చిన్న వాటిలన్నిట్లు కూడా మనం మారితేనే మారుతాయి. ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల్లాగుండి మహిళలను రక్షించమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక గిరిజన మహిళని నేను ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉన్నాను అంటే ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి నాలాగే ఇంకొక 2 సోదరీమణులు ఉన్నారు. 3 మహిళా మంత్రులు. గత కాలంలో మహిళా మంత్రుల్లాగా ప్రెస్లకు మాత్రమే కనిపించే మంత్రులు కాదు, స్వశక్తితో నిర్ణయాలు తీసుకొని మీరు పని చేయండి అని భుజం తట్టి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. ధన్యవాదాలమ్మా.